హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ భారతి. టుడే మీ ముందుకి మెంతికూర ఇగురు కర్రీతోటి వచ్చేసానండి. ఈ రెసిపీ చాలా సింపుల్. మనకి ఇప్పుడు వింటర్ సీజన్లో పెద్ద మెంతాకు కూడా చాలా బాగా వస్తుంది కదా. ఇదేంటంటే మనం చేస్తే పప్పు, చట్నీ లేదంటే టమాటా కర్రీ చేస్తారు, లేదంటే ఆలూలో చేస్తారు. ఇది ఎలా చేసినా కొంచెం చేదు దిగుతుంది. ఈ ఇగురు కర్రీలో మాత్రం చేసేటప్పుడు తర్వాత ఎలా మనం తినేటప్పుడైనా కానీ మనకి కొంచెం కూడా చేదు లేకుండా చాలా బాగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేస్తారని చెప్తున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారు. ఇప్పుడు మనం ఈ మెంతికూర ఎలా చేస్తే అస్సలు చేదు రాదండి. దానికి ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే పెద్ద మెంతి కూరకి అసలు చాకుతో కట్ చేయకుండా మనం గోంగూర ఎలా గిల్లుతామో అలా లేత ఆకులు, లేత కాడల వరకే గిల్లి పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా గిల్లి పెట్టుకున్నాక మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాక సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో పచ్చి కారమే వేస్తాము. మనం ఎండు కారం చాలా తక్కువ వేస్తామన్నమాట. సరిపడినంత ఆయిల్ వేసుకున్నాక ఒక చిన్న ఉల్లిపాయ వేసుకోండి, పెద్దది వద్దండి, తీపి వస్తుంది అనమాట. చిన్న ఉల్లిపాయ, ఒక 4-5 పచ్చిమిర్చి మీ కారానికి సరిపడినంత వేసుకొని ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆగాలండి, లైట్ బ్రౌన్. ఉల్లిపాయ మనం వైట్గా ఉన్నప్పుడే ఆకులు వేసేస్తే ఏంటంటే కూర తీపి వస్తుంది అనమాట, పెద్ద టేస్ట్గా అనిపించదు. అప్పుడు మనకి మెంతి కూర ఫ్లేవర్ని ఉల్లిపాయ డామినేట్ చేస్తుంది. అలా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ లాగా వేగాక ఆకుకూర వేసుకొని వెంటనే మూత పెట్టొద్దండి. ఏ ఆకుకూరకి కూడా సింపుల్ ట్రిక్, మూత పెట్టొద్దు. అందులో పచ్చివాసన పోవాలన్నమాట. ఆ పచ్చివాసన పోయినాక మనం చూసుకొని మనకు అర్థమవుతుంది పచ్చివాసన పోయిందా లేదా అని పోయినాక అప్పుడు మనం కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలియబెట్టుకొని మళ్ళీ మూత ఓరగా పెట్టండి. ఆకుకూరలకు ఎప్పుడు మూత ఫుల్గా పెట్టేసేయటం, కుక్కర్లో వేసి 2 విజిల్లు కొట్టించేసానంటాం ఇలాంటివి చేయొద్దు. చక్కగా కొంచెం పేషెన్సీతో చేసుకుంటే 5 మినిట్స్, లేదంటే కొంచెం ఎక్కువ కర్రీ అయితే 10 మినిట్స్ లోపలనే కర్రీస్ అయిపోతాయి కదండి. కొంచెం ఓపిక అంతే. ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టొద్దు కర్రీసు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం మగ్గింది అనుకున్నాక సిమ్లో పెట్టుకొని నిదానంగా చేయండి. చూసారా ఆకుకూర ఇప్పుడు ఎలా వేగిపోయిందో, మంచిగా వేగింది. ఇప్పుడు నేను కొంచెం కారం తీసుకుంటున్నాను అనమాట, అంతే. కొంచెం కారం తీసేసుకొని లైట్గా వేసేసి కలిపానండి. చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కారం మీ టేస్ట్ అనమాట, అంతే. మీరు ఒకసారి కర్రీ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.